హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి జెన్పాక్ట్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. సో మీకైతే ఎంఎస్ ఆఫీస్ ఖచ్చితంగా వచ్చి ఉండాలండి. ఎంఎస్ ఆఫీస్ వచ్చిన వాళ్ళని వీళ్ళైతే తీసుకోవడం అనేది జరుగుతుంది. వెంటనే జాయిన్ అయ్యే వారికి కావాలన్నమాట. సో నెలకి జీతం 30,000 వరకు కూడా ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదు. అలాగే మనకి ఎగ్జామ్ కూడా ఎటువంటిది లేదు. ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. చక్కగా ఇంటి నుంచి వర్క్ అనేది చేసుకునే అవకాశం ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుందన్నమాట. సో ఇక లేచగట నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూడబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి కానీ కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఇక లేచగట నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూడండి గైస్, మనకైతే జెన్పాక్ట్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. సో జెన్పాక్ట్లో మనకి ఇక్కడ చూడొచ్చు మీరు, నాకు అంటే ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి, నా జాబ్ కార్డుకి జోడించండి అనేసి మనకైతే ఈ జెన్పాక్ట్లో మనకి టెక్నికల్ అసోసియేట్ సర్వీస్ డెస్క్గా ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగిందనమాట. సో ఇక్కడ జెన్పాక్ట్ గురించి అనేది ఇవ్వడం జరిగింది. జెన్పాక్ట్ అనేది భవిష్యత్తును రూపొందించే ఫలితాలను అందించే ప్రపంచ వృత్తిపరమైన సేవలు మరియు పరిష్కారాల సంస్థ అనమాట. 30+ దేశాల్లో మా 1,25,000 మంది వ్యక్తులు మా సహజమైన ఉత్సుకత, వ్యవస్థాపకత, చురుకుదనం మరియు క్లయింట్ల కోసం శాశ్వత విలువలను సృష్టించాలనే కోరికతో నడిపిస్తున్నారు అనేసి చెప్పడం జరుగుతుంది. సో మా ఉద్దేశంతో ఆధారితం ప్రజల కోసం మెరుగ్గా పనిచేసే ప్రపంచం కోసం అవిశ్రాంతిగా అన్వేషించడం అనేది వీళ్ళ ఉద్దేశం అనేది చెప్పడం జరిగింది. మేము మా లోతైన వ్యాపారం మరియు పరిశ్రమ పరిజ్ఞానం, డిజిటల్ కార్యకలాపాల సేవలు మరియు డేటా సాంకేతిక మరియు నైపుణ్యంతో ఫార్చ్యూన్ గ్లోబల్ 500తో సహా ప్రముఖ సంస్థలకు సేవ చేస్తాము మరియు రూపాంతరం చేస్తాము AI అనేసి చెప్పడం జరిగింది. టెక్నికల్ అసోసియేట్ సర్వీస్ డెస్క్ పాత్ర కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. ఇదంతా కూడా మీకు AI ద్వారా మీరు చేయవలసి ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి ఇదంతా కూడా మీకు జెన్పాక్ట్ గురించి వివరించడం అనేది జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇప్పుడు టెక్నికల్ అసోసియేట్ సర్వీస్ డెస్క్ పాత్ర కోసం దరఖాస్తు ఆహ్వానిస్తుంది. సో ఎలా దరఖాస్తు చేయాలనేది వీడియో ఎండ్లో చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూడండి, మనకి మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ మరియు ట్రబుల్ షూటింగ్కి బాధ్యత వహించే కార్పొరేట్ వాతావరణంలో PC సాఫ్ట్వేరు మరియు హార్డ్వేర్ మద్దతుల్లో అనుభవం ఉన్న అభ్యర్థి. అంటే ఇక్కడ చూడండి, మనకి క్లియర్గా మెన్షన్ చేశారు మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే మనకి MS ఆఫీస్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సో అడ్మినిస్ట్రేషన్ మరియు ట్రబుల్ షూటింగ్కి బాధ్యత వహించే విధంగా కూడా మీరు వర్క్ అనేది చేయాలి. అలాగే మీరు కార్పొరేట్ వాతావరణంలో PC సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ మద్దతుల్లో అనుభవం ఉన్న అభ్యర్థి అయితే వీళ్ళకి కావాలన్నమాట. ఒకవేళ కార్పొరేట్ వాతావరణంలో చేసినట్లయితే ఎవరైతే సెలెక్ట్ అవుతారో అటువంటి క్యాండిడేట్స్కి అయితే ఇస్తారనమాట అనుభవం. ప్రజెంట్ అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని క్యాండిడేట్స్ని కూడా వీళ్ళు రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే మనకి Windows 7, Windows 8 అండ్ Windows 10 మీకైతే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. క్లియర్గా మెన్షన్ చేశారు. Windows 7, Windows 8 మరియు Windows 10 అయితే మీకు ఖచ్చితంగా వచ్చి ఉంటే వీళ్ళకైతే మీరు ఈ యొక్క అప్లికేషన్కి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి బాధ్యతలు వచ్చేసరికి ఫోను, చాటు, ఈమెయిల్, వాయిస్ మెయిల్ అండ్ వెబ్ స్వీయ సేవ ద్వారా 24/7 స్థాయి IIT సర్వీస్ డెస్క్ మద్దతు అనేది ఇవ్వడం జరిగింది. అంటే మీరు డైరెక్ట్గా ఫోన్, చాట్, ఈమెయిల్, వాయిస్ మెయిల్ ద్వారా మీరు ఈ యొక్క వర్క్ అనేది చేయొచ్చు అనమాట. డైరెక్ట్గా వాళ్ళకి 24/7 మీరు చేసే విధంగా ఉండాలి. అంటే షిఫ్ట్లు అయితే 3 షిఫ్ట్స్ ఉంటాయండి, ABC షిఫ్ట్స్ అనమాట. సో ABC షిఫ్ట్స్లో మీరైతే ఈ యొక్క వర్క్ అనేది చేయవచ్చు.
నెక్స్ట్ వన్ వచ్చేసరికి సంఘటన, ప్రశ్న మరియు సేవా అభ్యర్థి నిర్వహణ మరియు పర్యవేక్షణకు అందించే విధంగా చూసుకోవాలి. ఎక్సలేషన్ సహాయం అనమాట. సో ప్రారంభపు వచ్చేసరికి రిమోట్ డెస్క్టాప్ మద్దతు అనమాట ఈ యొక్క జాబ్. వినియోగదారు యాక్సెస్ నిర్వహణ, పాస్వర్డ్ రీసెట్, విండోస్ మరియు ఓఎస్ మద్దతు అనమాట. ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అండి. ఇక్కడ ప్రారంభపు రిమోట్ డెస్క్టాప్ మద్దతుగా మీరైతే వర్క్ చేస్తారు. అలాగే యాక్సెస్ నిర్వహణ అనేది మీరు పాస్వర్డ్ రీసెట్ చేయడం ఇటువంటివి కూడా మీరు చేయాల్సి ఉంటుంది. విండోస్ మరియు ఓఎస్ మద్దతు కూడా మీరు మద్దతు అనేది వహిస్తారనమాట. సో మొదలైనవి చూసుకుంటే మేము మీలో కోరుకునే అర్హతలు అనమాట. సో వాళ్ళు మన నుంచి ఏం కోరుకుంటున్నారో ఆ అర్హతలు చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కనీసం అర్హతలు నైపుణ్యాలు వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఎనీ స్ట్రీమ్ అనమాట. ఓకేనా, ఎనీ స్ట్రీమ్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇష్టపడే అర్హతలు వచ్చేసరికి మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి ఉండాలి. సో మీలో అయితే ఖచ్చితంగా ఇంగ్లీష్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఐటీఐఏలు ఫ్రేమ్ వర్క్తో సుపరిచితం అనేసి ఇవ్వడం జరిగింది. మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ యొక్క అడ్మినిస్ట్రేషన్ మరియు ట్రబుల్ షూటింగ్ యొక్క ఇంటర్మీడియట్ పరిజ్ఞానం అనేది మీకు చాలా అవసరం అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. విండోస్ 7, విండోస్ 8, విండోస్ 10 ఇవి అయితే ఖచ్చితంగా రావాలి. అలాగే కింద సాఫ్ట్వేర్ సూట్లు ఇన్స్టాలేషన్ మరియు ట్రబుల్ షూటింగ్ గురించి ఇంటర్మీడియట్ పరిజ్ఞానం అనేది ప్రారంభించడం కూడా అవసరం అనమాట. అడోబ్ అలాగే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనమాట. అలాగే మరియు ఇతర ఉత్పాదక సూట్లు అనేది కూడా మీకు చాలా అవసరం అనమాట. అలాగే డొమైన్ ఎక్స్చేంజ్లు ఖాతాల సృష్టితో సహా యాక్టివ్ డిక్షనరీ డైరెక్టరీ అడ్మినిస్ట్రేషన్లో నైపుణ్యం అనేది అవసరం. అద్భుతమైన ట్రబుల్ షూటింగ్ నైపుణ్యాలు అనేవి కూడా అవసరం అనమాట. మంచి వ్యక్తుల మధ్య నైపుణ్యాలు కూడా మరియు కస్టమర్ సేవ పట్ల శ్రద్ధ అనేది అవసరం. వేగవంతమైన వాతావరణంలో సమర్థవంతంగా పనిచేయగలిగే సామర్థ్యం, స్టామినా ఉన్న వాళ్ళు కావాలి. సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయగలిగే సామర్థ్యం అనేది ఉండాలి. సంఘటనలు మరియు సేవా అభ్యర్థనలకు ప్రభావవంతంగా ప్రాధాన్యత ఇచ్చే సామర్థ్యం అనేది ఉండాలి. వ్యాపార డిమాండ్ల ఆధారంగా సౌకర్యవంతమైన గంటల్లో పనిచేయగలిగే సామర్థ్యం మరియు అవసరమైనప్పుడు ఆఫ్ బిజినెస్ గంటల్లో మరియు వారాంతరాల్లో ఆన్ కాల్ మద్దతు అనేది చాలా అవసరం అన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మీకు జన్పేట్ అనేది ఒక సమాన అవకాశ యజమాని మరియు జాతీయ రంగు, మతం లేదా నమ్మకం, లింగం, వయసు, జాతీయ మూలం, పౌరసత్వ స్థితి, వైవేక స్థితి, సైనిక అనుభవంగా జన్య సమాచారం, లైంగిక ధోరణి, లింగ గుర్తింపు వంటి వాటితో సంబంధం లేకుండా అన్ని స్థానాలకు దరఖాస్తుదారులను పరిగణిస్తుంది. మిగతాదంతా కూడా మీరు చదివి అప్లై చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఎలా అప్లై చేయాలంటే నేను మీకు కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇవ్వడం జరిగింది, అప్లై ఆన్లైన్ లింక్ అనేది. సో ఆ లింక్ ఓపెన్ చేయగానే ఈ పేజీ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది వస్తుంది. సో అక్కడ మీకు నెక్స్ట్ పేజీ రాగానే ఇక్కడ ఈ విధంగా అయితే సైన్ అప్ అడుగుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు ఐ యాక్సెప్ట్ అనేసి క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజీ అనేది వస్తుంది. ఇక్కడైతే మీరు మీ యొక్క యూజర్ నేమ్తో మీరు రిజిస్టర్ అవ్వాలన్నమాట. రిజిస్టర్ పైన క్లిక్ చేయగానే న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. సో యూజర్ నేమ్, పాస్వర్డ్, రీఎంటర్ పాస్వర్డ్, అలాగే ఈమెయిల్ అడ్రస్ అవన్నీ క్లిక్ చేసి రిజిస్టర్ నొక్కితే మీ యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అప్లికేషన్లో మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అండ్ మీ యొక్క పూర్తి బయోడేటా మొత్తం ఎంటర్ చేసి అప్లై చేయొచ్చు, సబ్మిట్ చేయొచ్చు ఫైనల్గా. సో ఈ విధంగా సబ్మిట్ చేశాక వితిన్ ఫ్యూ డేస్లో మీకైతే రిప్లై రావడం జరుగుతుంది. అప్పటి వరకు వేచి చూడాలి. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.